ఇండియా అంతా ఓజీ మేనియాతో ఊగిపోతుంది. పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం ముందే తీసుకొచ్చింది. ఈ జోష్ను డబుల్ చేసే అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏంటా అప్డేట్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. లాంగ్ గ్యాప్ తర్వాత ఓజీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు యంగ్ డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ వింటేజ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ తో పాటు ఫ్యాన్స్ కి మరో క్రేజీ హింట్ ఇచ్చారు దర్శకుడు సుజిత్. ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్స్ కూడా ఈ యూనివర్స్ లో భాగమవుతున్నారు. అందుకే సుజిత్ కూడా తన స్టైల్లో క్రైమ్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ని ప్లాన్ చేస్తున్నారు. మంగళ్య షాపింగ్ మాల్ లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఓజీ రిలీజ్ కి ముందు సుజిత్ చేసిన ఓ కామెంట్ ఈ న్యూస్ కి మరింత బలాన్నిచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే. అన్నీ సరిగ్గా కుదిరితే ఈ ప్రపంచం మరింత పెద్దది కాబోతోంది అన్నారు సుజిత్. ఈ స్టేట్మెంట్ సినిమాటిక్ యూనివర్స్ గురించే అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో ఓజీ, సాహో సినిమాల్ని కూడా లింక్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 2 సినిమాలు క్రైమ్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కినవే కావటంతో ఈ 2 సినిమాల్ని కనెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఈ విషయంలో సుజిత్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. కూలీ సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు రజనీ అభిమానులంతా జైలర్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అందుకే జైలర్ 2 కు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కూలీ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ జైలర్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2 తో తలైవా మళ్లీ ఫామ్ లోకి వస్తారని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే రిలీజ్ డేట్ విషయంలో వినిపిస్తున్న న్యూస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్ కోసం కేరళ వెళుతున్నట్టుగా చెప్పారు. అంతేకాదు, ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత రిలీజ్ అవుతుందన్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. ఈ సినిమాని జూన్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్. సమ్మర్ హాలిడేస్ కాబట్టి మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ అవటం ఖాయం అనే నమ్మకంతోనే ఆ డేట్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. సమ్మర్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా వస్తారన్నది మూవీ టీమ్ ఆలోచన. తొలి భాగం సక్సెస్ లో స్టార్ హీరోల గెస్ట్ రోల్స్ కూడా కీ రోల్ ప్లే చేశాయి. అందుకే సీక్వెల్లోనూ ఆ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తున్నారు. పార్ట్ 1లో కనిపించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ జైలర్ 2లో కూడా కనిపిస్తారు. టాలీవుడ్ టాప్ హీరో బాలయ్య కూడా గెస్ట్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అంతకు మించిన విమర్శలను ఎదుర్కొంది. ఇన్నాళ్లు ఈ సినిమా రిజల్ట్ విషయంలో మౌనంగా ఉన్న దర్శకుడు ఓం రౌత్ ఫైనల్ గా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించడంలో ఫెయిల్ అయింది. చాలా విషయాల్లో విమర్శలు ఎదుర్కొంది. ఆదిపురుష్ ఫెయిల్యూర్ తర్వాత దర్శకుడు ఓం రౌత్ ఎక్కడా కనిపించలేదు. సినిమా రిజల్ట్ గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. చాలా రోజుల పాటు సినిమా అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో ఆల్మోస్ట్ అందరూ ఓంను మర్చిపోయారు. రీసెంట్ గా ఓ బయోపిక్ తో మరోసారి వార్తల్లోకొచ్చారు ఓం. మిసైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ మీడియాతో టచ్ లోకొచ్చిన ఈ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిపురుష్ రిజల్ట్ గురించి కూడా స్పందించారు. సినిమా మీద వచ్చిన విమర్శలు తనతో పాటు తన ఫ్యామిలీ మీద కూడా ప్రభావం చూపించాయన్నారు ఓం రౌత్. ఎంతో మానసిక ఒత్తిడికి గురికావడంతో కాన్ఫిడెన్స్ కోల్పోయానన్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ రికవర్ అయ్యి సినిమాల మీద కాన్సంట్రేట్ చేస్తున్నట్లు చెప్పారు. అప్కమింగ్ మూవీతో మళ్లీ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఆ మధ్య ఏ ఇండస్ట్రీలో విన్నా కియారా పేరే వినిపించేది. ఏ పాన్ ఇండియా సినిమా మొదలైనా హీరోయిన్ గా కియారా అద్వానీనే ఫస్ట్ చాయిస్ గా కనిపించేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రెజెంట్ ఒక్క సినిమా మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ ఆ తర్వాత చేయాల్సిన ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ప్రేక్షకుల్లోనూ కొత్త డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేశాక కూడా కెరియర్ విషయంలో బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారు క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ. తన మూవీ పార్ట్నర్ సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కూడా ఫుల్ బిజీగా సినిమాలు చేశారు. కనీసం పెళ్లి తర్వాత హనీమూన్ బ్రేక్ కూడా తీసుకోకుండానే షూటింగ్లలో పాల్గొన్నారు కియారా. పెళ్లి తర్వాత కూడా ఫిల్మ్ కెరియర్ కంటిన్యూ చేయడమే కాదు,
గ్లామర్ విషయంలో తగ్గేదేలే అన్న సిగ్నల్స్ ఇచ్చారు ఈ బ్యూటీ. ఆఫ్టర్ మ్యారేజ్ సత్యప్రేమికి కథ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమాలో గ్లామర్ యాంగిల్ కూడా గట్టిగానే చూపించారు. ఇక వార్ 2 కోసం ఫస్ట్ టైం బికినీలో కనిపించి షాక్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు కియారా. కానీ ఇప్పుడు మాత్రం అంతగా అమ్మడి పేరు వినిపించడం లేదు. కావాలనే సైడ్ అవుతున్నారో, ఇండస్ట్రీయే పక్కన పెట్టేస్తోందో తెలియదు కానీ అప్కమింగ్ సినిమాల విషయంలో కియారాను పెద్దగా కన్సిడర్ చేయడం లేదు మేకర్స్. ప్రెజెంట్ ఒక్క టాక్సిక్ తప్ప మరే మూవీ ఈ బ్యూటీ చేతిలో లేదు. ఈ విషయంలో కియారా ఫ్యాన్స్ కొత్త థియరీ బయటికి తీసుకొచ్చారు. ఫ్యామిలీ కోసం కియారా కావాలనే సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారన్నది నయా అప్డేట్. కాస్త బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ లైఫ్ను కూడా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ వెండితెర మీద సత్తా చాటాలన్న ఆలోచనలో ఉన్నారట ఈ బ్యూటీ. మరి ఈ ప్లాన్ కియారా కెరియర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. సో చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.2 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్.